నాకు రోషం లేదనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటే రోడ్డు మీద కూడా రాలేరు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. 22 ఏళ్లు మా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పాపాల పెద్దిరెడ్డి. ఈ జిల్లాలో మీరు చూస్తే పదవులన్నీ ఆయనకే కావాలి. ఎంపీ ఆయన కొడుకే, ఎమ్మెల్యే ఆయన తమ్ముడే, మంత్రి ఆయనే, కాంట్రాక్టులు ఆయనకే. ఏం తమ్ముళ్ళు, మీకేం దిక్కు లేదా? మీకు రోషం లేదా? లేదా రోషం మీకు? ఇంకా ఎందుకు ఈ పిరికితనం? నేను కూడా మీ మారికి పిరికోండి అయితే నేను కూడా బయట వచ్చేవాడిని కాదు, అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా, ఈరోజు నీ ఇష్టానుసారంగా చేసి మొత్తం ఇరిగేషన్ కాంట్రాక్ట్ కూడా ఆయనే. వీళ్ళ అబ్బ సొమ్ము ఈ రాష్ట్రం దోచుకోవడానికి మక్కలు ఎరగొట్టి కలెక్ట్ చేస్తాం. మళ్ళా మెక్కిందంతా ఈ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. ఇక్కడ ఎవరు తమ్ముళ్ళు? మీ ఎమ్మెల్యే ఎవరు? 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 ఎర్రచందనం. ఎర్రచందనం ఎక్కడుండాలి? ఈయన ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? రోడ్డు మీద తిరుగుతున్నాడు, అవునా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లు ఇచ్చి ఈ జిల్లాను తాకట్టు పెట్టాలనుకుంటున్నావా? నువ్వు కబద్దార్, జాగ్రత్తగా ఉండవు. నీ ఎర్ర చందనం స్మగ్లరు తిరగలేడు, నువ్వు కూడా తిరగలేవని హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు, న్యాయం అవునా కాదా? గాండ్రించాల్సిన అవసరం ఉందా లేదా? నేను కూడా భయపడిపోవాలన్నా స్మగ్లర్లకి? నేను అనుకుంటే ఎప్పుడో ఎక్కడికో పోయేవాడు. తమాషా ఆటలాడద్దాడు. బెదిరిస్తావా నువ్వు? ఇక్కడ అందరినీ బెదిరిస్తే భయపడతారా మీరు? నాకైతే స్పష్టంగా కనపడుస్తా ఉంది తిరుగుబాటు. రాష్ట్రమంతా తిరగబడింది. మామూలు గాలిగా తమ్ముళ్ళు ఇది ఎప్పుడు 40 ఏళ్లలో చూడని గాలి వచ్చింది. అందుకే నేను కోరుతున్నా, ఇక్కడ మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయింది, మీరెంత నష్టపోయారు? ఈరోజు ప్రజల్లో చైతన్యం కనపడుస్తా ఉంది. ఇంకో పక్క మీలో ఒక ఆవేదన ఉంది, కసి ఉంది, బాధ ఉంది. అనుభవించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశం ఉంది. 40 రోజులు నేను చూశాను. 89వ సభ. ఎవరు ఇన్ని సభలు చేసుండరు. అంత మునుపు కూడా ప్రజల్లోనే ఉన్నా. అయితే ఎక్కడ పోయినా ఇదే స్పందన, ఇదే ఉత్సాహం చూస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, యువత వీరోచితంగా రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. చిరు వ్యాపారస్తులు గాని, ఉద్యోగులు గాని అందరూ బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బాగుపడింది 5 మంది. మీకు ఒక ఐడియా ఉందా లేదా? పాపాల పెద్దిరెడ్డి, ఏటు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఇంకెవడన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అడుగుతున్నా? రెడ్లు బాగుపడ్డారా? బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఏ రెడ్డైనా ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. మామిడి తోటలుండే రైతులకి ప్రత్యేకంగా అందరూ ఉన్నారు. కమ్మవాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బలిజాస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ
దోపిడీకి అందరూ బలైపోయారు, సర్వనాశనం అయిపోయారు, తిరిగి కోలుకోలేని దెబ్బతీశారు. అందుకే మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే ఆలోచిస్తున్నాడు, సినిమాలోనే హీరో కాదు, నిజ జీవితంలో కూడా హీరో. ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఆదుకోవాలని ముందుకు రావడమే కాదు, ఎలాంటి త్యాగాలు చేయాలన్నా చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే నేను, ఆయన, బీజేపీ, ఎన్డీఏ నలుగురు కలిశాం. మేము కలవడం మాకోసరం కాదు,